విషయాన్ని చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు తులారాశి కానీ వృషభ రాశి కానీ మీ ఇంట్లో ఉన్నారా? అయితే వృషభ రాశి కానీ తులారాశి ఈ రెండింటికి రాష్ట్రాధిపతి శుక్రుడు. ఈ రెండు రాశులు ఇంట్లో ఉన్నప్పుడు ముఖ్యంగా వీళ్ళ ఇంట్లో అంటే వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ పుట్టినటువంటి సంతానము, వాళ్ళ మిస్సెస్ ఎవరైనా కూడా మీనరాశి కానీ, ధనుస్సు రాశి కానీ, సింహరాశి వారు కానీ ఈ మూడు రాశులలో ఏ ఒక్క రాశి కూడా ఆ ఇంట్లో ఉండడం వల్ల ఏంటంటే ముఖ్యంగా మీకు జరిగేది ఏంటంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం. ఎవ్వరు ఎన్నైనా చెప్పని నేను చెప్పే విధానాన్ని అయితే మార్చుకోనండి. ఎందుకంటే నేను ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ఎన్నో జాతకాలను పరిశీలన చేసి నా రీసెర్చ్లో నేను తెలుసుకున్నానండి. ఏదైనా గ్రంథమైనా బుక్ అయినా ఏదైనా కూడా మానవుడి జ్ఞానాన్ని బట్టే రాస్తారు, కానీ భగవంతుడు సృష్టించి మాత్రం ఎప్పుడు వేయరండి. ఇక్కడ కింద ఏదైనా అనుభవం నుంచి పుట్టిందే పుస్తకం.